ఇప్పుడు నేను చెప్పబోయేది సినిమాల ముందేసే అడ్వర్టైజ్మెంట్ల గురించో, న్యూస్ ఛానల్స్లో వచ్చిన వార్తల గురించో కాదు. 26 సంవత్సరాల ఓ యువకుడి జీవిత పోరాటం. సరిగ్గా 4 నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు గ్రామం నుంచి వచ్చాడు ఓ యువకుడు హైదరాబాద్కి. అది యాక్సిస్ బ్యాంక్ శ్రీనగర్ కాలనీ. ఆ యువకుడికి హిందీ రాదు. ఆ యువకుడికి హైదరాబాద్లో బ్యాక్గ్రౌండ్ లేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న యువకుడు దేనికి భయపడలేదు, దేనికి చెలించలేదు. సూర్యుడు చీకటిని చీల్చుకుంటూ వచ్చినట్లు, అలలు సముద్రాన్ని దాటుకుంటూ వచ్చినట్లు ఆ యువకుడు పేదరికాన్ని దాటుకుంటూ వచ్చాడు. రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఆ యువకుడు హార్డ్ వర్క్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒక బీరు తాగి ఒక అమ్మాయిని లైన్లో పెట్టగానే గొప్పగా ఫీల్ అయ్యే ఈ యువతరంలో ప్రశాంతంగా కనిపించే ఆ యువకుడు పెను సంచలనమని కొద్ది రోజుల్లోనే అందరికీ తెలిసిపోయింది. అమ్మాయిలకి దూరంగా హార్డ్ వర్క్ దగ్గరగా ఉండే ఆ యువకుడి పేరు సంతోష్ కుమార్ పొందూరు, అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్, బ్యాచ్ నెంబర్ 42247, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్.